హలో అండి, నేను మీ డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈ వీడియోలో మనం ఈ సీజన్కి తగ్గ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే గర్భిణీ స్త్రీలు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఎందుకు అంటే స్పెషల్గా ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నామంటే ఒక రెగ్యులర్ పర్సన్కి కోల్డ్ కాఫ్ రావడం వేరు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కోల్డ్ కాఫ్ రావడం వేరు. సో అట్లాంటప్పుడు మనం ఆ కోల్డ్ కాఫ్ని రాకుండా ప్రివెంట్ చేసుకోవడం చాలా బెటర్. ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాము. దట్టు ప్రెగ్నెన్సీలో మనకి కొంచెం ఇమ్యూనిటీ లో అవుతుంది కాబట్టి ఏ ఇన్ఫెక్షన్స్ అయినా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దట్టు ఈ రైనీ సీజన్లో ఊరికేనే కోల్డ్ కాఫ్ ఫీవర్ అన్నది వచ్చేస్తూ ఉంటుంది. సో గర్భిణీ స్త్రీలు అవి రాకుండా చాలా మట్టుకు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకు అంటే మనకి ఫీవర్ వల్ల కానీ రిపీటెడ్ కాఫ్ ఎప్పుడైతే మనం బాగా దగ్గుతూ ఉంటామో దాంతోపాటు పొట్ట నొప్పి వచ్చేస్తుంది. అట్లా మనకు రిపీటెడ్ బాగా కాఫ్ ఉన్నప్పుడు పొట్ట నొప్పి వచ్చేసి ఏమంటారు కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఉమ్మనీరు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఫుల్ ఫీవర్ వస్తుంది అట్లాంటప్పుడు కూడా మనకి లోపల ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి కూడా ఉమ్మనీరు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది, పిఆర్ఓఎం అంటాం అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. బాగా ఫ్రీక్వెంట్గా మనం తుమ్ముతున్నప్పుడు కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ తుమ్ముల వల్ల, దగ్గు వల్ల, లేదంటే ఫీవర్ వల్ల మనకు బ్లీడింగ్ లేదా ఉమ్మనీరు పడిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశాలు ఉంది కాబట్టి సో అలాంటివి రాకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా ఒకవేళ వస్తే అప్పుడు ఎలాంటి పరిస్థితి, మరి అప్పుడు ఇంట్లో ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చా లేదంటే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అన్న దాని మీద ఇందాకనే మనం మాట్లాడుకున్నామండి. దీని ముందు వీడియో చూడండి, అందులో ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాలి, ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడకూడదు అన్నది మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో అసలు అలా రాకుండా మనం ఏం చేయాలి, ఎంతవరకు ప్రివెన్షన్ తీసుకోవాలి అన్నది చూద్దాము. సో మ్యాక్సిమమ్ ఈ వీడియో ఎవరికంటే వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ఈవెన్ దో రెయినీ సీజన్ అయినా సరే, ప్రెగ్నెంట్ అయినా సరే, జాబ్కి కంపల్సరీ వెళ్ళాలి, రెయిన్కి ఎక్స్పోజ్ కావాలి, ఇంకో ఆప్షన్ లేదు అన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి బయట రెయిన్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో కంపల్సరీ బయట తిరగాలి, ఇంకో ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అలాంటి వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ కన్సీవ్ అయ్యారు 2 months, 3 months, 6 months, 7 months, వీళ్ళందరూ కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. కంపల్సరీగా మనతో పాటు స్వెటర్స్ కానీ, ఉన్ని దుస్తులు కానీ ఎప్పుడు కూడా మనతో పాటు కంపల్సరీగా ఉంచుకోవాలి. మనకు రెయినీ సీజన్లో రెయిన్తో పాటు కంపల్సరీగా టెంపరేచర్ డ్రాప్ కూడా అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనతో పాటు రెయిన్ కోట్స్ కానీ, స్వెటర్స్ కానీ, షాల్స్ కానీ కంపల్సరీగా ఉంచుకోవాలి. అండ్ మన ఫేస్ని, ఈ ఇయర్స్ని, నోస్ని ఇవన్నిటిని కూడా కంపల్సరీగా ప్రొటెక్ట్ చేసుకునేలాగా ఉన్న దుస్తులు తీసుకోవాలి. కంపల్సరీగా మనం స్వెటర్స్ ఏది తీసుకున్నా విత్ హుడ్స్ ఉండేలాగా, విత్ క్యాప్స్ ఉండేలాగా తీసుకోవడం మంచిది. దానితో పాటు మనతో పాటు ఎప్పుడు కూడా కాచి చల్లార్చిన నీరు, అంటే బాయిల్ చేసి కొంచెం టెంపరేచర్ అంతా రెడ్యూస్ చేసుకున్న తర్వాత మన బాటిల్లో పోసుకొని మనతో పాటు మెయింటైన్ చేస్తే బెటర్. ఎందుకంటే ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే ఎలాంటి వాటర్ దొరుకుతుందో తెలియదు. వాటర్ కంటామినేషన్ ఈజ్ క్వైట్ కామన్ ఇన్ రెయినీ సీజన్. అది మనకు రెగ్యులర్ పర్సన్గా ఉన్నప్పుడు, అంటే నాన్ ప్రెగ్నెంట్ స్టేట్లో ఉన్నప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చు. కానీ వెన్ వీఆర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఇంత చిన్న ప్రాబ్లం అయినా సరే బాడీలో మనకు రియాక్షన్ అనేది చూపించేస్తుంది. సో కంపల్సరీగా మీరు ఇంటి నుంచి వాటర్ క్యారీ చేసుకోవడం కూడా చాలా మంచిది. ప్లస్ మనం జర్నీ అది చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం బైక్స్ మీద కాకుండా కవర్ అయ్యి ఉండే వెహికల్స్లో వెళ్ళడం బెటర్. ఎందుకంటే మనం జర్నీ స్టార్ట్ చేశాక ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది అనుకోండి, మనం జర్నీ స్టాప్ చేయలేము, అలానే ఇక్కడ మధ్యలో ఆగలేము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి రదర్ దాన్ బైక్ మీద వెళ్ళే బదులు కవర్ అయి ఉన్నది, అది బస్సే కావచ్చు, కారే కావచ్చు, అలాంటి వెహికల్స్లో వెళ్ళడం వల్ల మనం మ్యాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు. దానితో పాటు మ్యాక్సిమం కూల్ డ్రింక్స్ కానీ, చల్లగా ఉండే ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు ఏసీ రూమ్స్లో ఉంటే ఏసీ టెంపరేచర్స్ అన్నీ కూడా రేస్ చేసేసుకోండి. లైక్ బేసిక్ 21, 22 అలా మెయింటైన్ చేసుకోండి. బాగా కూల్ టెంపరేచర్స్కి అలవాటు అయిపోతే కూడా ఏమవుతుంది అంటే బయట ఎన్విరాన్మెంట్, లోపల ఎన్విరాన్మెంట్ అన్నీ ఇంకా ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ అయిపోయి మనం బాగా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతాం అనమాట. సో బయట జర్నీ చేసేటప్పుడు కానీ, ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ మన బాడీ టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ అయ్యేలాగా చూసుకోండి. మనం ఈ జాగ్రత్తలని తీసుకున్నా కూడా మనకి మళ్ళీ బాడీ ఎఫెక్ట్ అయితే అప్పుడు మనం ఏమీ చేయలేము. బట్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో కంపల్సరీ ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఈ వర్షాకాలంలో మాన్సూన్ని ఎంజాయ్ చేస్తూనే హెల్త్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.